ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఉదయం మరి మనం అందరం కలిసి ఇలా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతకరంగా నడిపించబడుతున్నాం. దేవుని మాటల ద్వారా బలాన్ని పొందుకుంటున్నాం. చూడండి, ప్రతిరోజు ఇలా దేవుని మాటలు ధ్యానించడం ద్వారా ఎన్నో గొప్ప మేలను మన జీవితాల్లో చూస్తూ ఉన్నాం. ఏ విషయంలో భయపడకండి, బాధపడకండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకైతే మీరు మరి వేదన పడుతున్నారు, ప్రతి విషయంలో ప్రభువే మరి మనకు తోడై ఉండి మన అందరి విషయంలో కృప చూపించబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? పరిశుద్ధాత్మదేవుడు ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో నా మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. శత్రువంతటి పైన ప్రభువే మనకు అధికారం ఇచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏదియో ఎంత మాత్రం మనకు ఏ హాని జరగకుండా ప్రభువే మన విషయంలో గొప్ప కార్యము చేయబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కని మాటలు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకుందాం. ఆమేన్. శత్రువంతటి పైన, ఇదిగో శత్రువు మనల్ని పడవేయాలనో లేకపోతే మనల్ని పాడు చేయాలనో మన జీవితాల్లో మనము ఫలించే వారిగా మరి మనం ఉండకూడదని శత్రువు మనల్ని ఎంతగానో మరి చాలా మన బలహీనతలను బట్టి మనల్ని ఇంకను కూడా దిగజారేటట్లుగా చేస్తుందేమో. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు. ఏ విషయంలో భయపడుతున్నా, ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో నిరుత్సాహముతో ఉన్న, వేదన, బాధ, ఇబ్బంది, కొరత, ప్రతి కష్టము పైన, ప్రతి నష్టము పైన ప్రభువే శత్రువు అంతటి పైన విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. కొన్ని సంవత్సరాలైందండి నా కుటుంబ పరిస్థితి లాగానే ఉంది, కొన్ని సంవత్సరాలైందండి నా జీవితం ఇంతే ఉంది, చాలా ఏండ్లగా ఎదురు చూస్తున్నానండి వివాహం జరగట్లేదని, లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, ఎన్నెన్నో ఆత్మీయ జీవితంలో ఎదగకుండా వీటన్నిటి గురించి చింతిస్తున్నాను, బాధపడుతున్నానని వేదన పడుతున్నారు. ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. ప్రభు ఇస్తున్న ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు సాగండి. ఏది ఎంత మాత్రం మనకు హాని జరగకుండా ప్రభువే మన జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. శత్రు అంతటి పైన ప్రభు మనకు మరి చాలా చక్కని అధికారం ఇచ్చి మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించునై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి. ప్రార్థన ఆపకండి. ప్రార్థన జీవితంలో ఇంకను బలముగా ముందుకు సాగుదాం. విశ్వాస జీవితాన్ని ఆపకండి. పరిస్థితులను బట్టి చాలా మట్టుకు చాలా మంది జీవితాల్లో విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. ఇంకా అవ్వదేమో, జరగదేమో, నా జీవితం ఇంతేమో, ఇంకా మరి ఎన్నెన్నో విషయాల నిరీక్షణ కోల్పోతూ ఉంటారు. లేదండి, మన జీవితంలో మన తండ్రి మనకు సహాయకుడిగా ఉన్నారు. ఆమేన్. శత్రు ఏదైనప్పటికీ, అనారోగ్యమా, ఉద్యోగమా, ఆర్థిక ఇబ్బందుల, పరిస్థితులు మరి చాలా బలహీనంగా చేస్తూ ఉన్నాయా, గర్భఫలం లేదనో, లేకపోతే కోర్టు సమస్యల మధ్యలో ఉన్నాననో, ఆత్మీయ జీవితంలో ఎదగలేని పరిస్థితులేమో, మరి లేకపోతే చాలా బలహీనతల వల్ల నా జీవితం ముందుకు వెళ్ళట్లేదండి అన్నట్లుగా మరి ఎంతమంది అయితే వేదనకి గురి అవుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు సాగుదాం. ప్రతి శత్రువు సమూహము పైన ప్రభు అధికారము మనకిచ్చి అద్భుతంగా నడిపించినై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఒక్కటే మనం చేయగలుగుతాం. ఆమేన్. ప్రార్థన చేస్తే ప్రతి అపవాది కాడి విరిగిపోద్ది యేసు నామములో. ధైర్యంగా ఉండండి. ప్రార్థన మాత్రం కోల్పోకండి. ప్రార్థిద్దాం. దేవా, అలాంటి శక్తిని నాకు దయచేయండి. ప్రతి శత్రువు సమూహము పైన అధికారమును నాకు ఇచ్చావు. యేసు నామంలో నేను ప్రార్థిస్తుండగా
మరి శత్రు పన్నాగాలన్నీ కూలిపోవాలని ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో చక్కని నిరీక్షణ కలిగి ప్రార్థన జీవితంతో ముందుకు సాగుదాం విశ్వాసంతో. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? తండ్రి, అద్భుతమైన దేవుడవై ఉన్నావు, మాకు చాటిన గొప్ప దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము బలపరచబడుతున్నాం. అయా మీకే స్తోత్రం. శత్రు సమూహము పైన ప్రభా అంతటిపైన మాకు అధికారం ఇచ్చి మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు. మాకు ఏది ఎంత మాత్రం ఏ హాని జరగకుండా మాకు మేలు చేసే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు పట్టుకుని ప్రతి ఒక్కరు బలముగా ముందుకు సాగుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి బలహీనతల పైన విజయము అయా ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులందరికీ క్షేమం కలుగునుగాక. అయా ఇదిగోండి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఎంత మంది అయితే చేత పట్టుకుని ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించమని వేడుకుంటున్నాం. ప్రభా, అద్భుతం జరిగించండి. గొప్ప సాక్ష్యాలు మేము విందుముగాక. ధైర్యాన్ని నింపండి. అలాగే ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఆయా ప్రభా ఇదిగోండి నూతనమైన కార్యాలను ప్రారంభిస్తున్నారు, వారి జీవితంలో నూతనమైన పనులు ప్రారంభిస్తున్నారు, వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక. సహాయం చేయండి, తోడై ఉండండి, నడిపించండి, బాగు చేయండి, స్థిరపరచండి, బలపరచండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ పైన చావు బ్రతుకుల మధ్యలో అయా ఇదిగోండి వారి జీవితంలో ప్రభా ఎదుగుండి ఏ అనారోగ్యంతో అయితే ఉన్నారో మంచి ఆరోగ్యం చేత నింపబడును గాక. ప్రతి బలహీనతలపైన విజయం కలుగును గాక. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో బయటికి వెళ్తుండగా వస్తుండగా ప్రయాణంలో క్షేమం కలగచేయమని వేడుకుంటున్నాం. మా పిల్లలందరికీ తోడే ఉండండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల ప్రభా మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరించమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఎంతమంది గర్భఫలాల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు అయా ఇదిగోండి అయా అనేకమైన సమస్యను ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో అద్భుతము జరుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని అయా విధవరాలను, అనాథులను అయా ఇదిగోండి ఏ దిక్కు లేని వారిని అయా మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. అద్భుతం జరిగించిన వారందరి జీవితంలో అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉదయకాల సమయంలో మీ మాటలు పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగి కృపను దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ప్రత్యేకంగా ఈ రోజున ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. దేవుడి కృప మీ అందరికీ తోడైండును గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయం ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో చక్కగా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మరి ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఈ రోజందరిని దేవుని చేతులకు అప్పగించండి. అలాగే మరి ఈ వాగ్దానం చూస్తున్న వారు అనేకులకు మరి ఈ వాగ్దానాన్ని షేర్ చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పిజి తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071,
9346000100.